అందరికీ ధన్యవాదాలు. सबको जय मसीह की। ఈరోజు ప్రార్థనను గురించి కొన్ని విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. आज के दिन प्रार्थना के विषय में कुछ बातें हम लोग देखेंगे। ప్రార్థన ఆవశ్యకతను గురించి మీతో మాట్లాడతాను. प्रार्थना की आवश्यकताओं के बारे में आपसे मैं बात करूंगा। దేవుని లేఖనము మనం చదివినప్పుడు जब हम परमेश्वर के वचन को पढ़ते हैं, ప్రార్థన యొక్క ఆవశ్యకత మనకు అర్థమవుతుంది. प्रार्थना की आवश्यकता क्या है हमें समझ में आता है। మార్కు సువార్తలో 11వ అధ్యాయంలో मार्कुस रचित सुसमाचार उसका 11वें अध्याय में 24 నుంచి 25 వరకు చదివితే 24 और 25 में ऐसे लिखा है, ప్రార్థన చేయనప్పుడు అనే మాట కనిపిస్తుంది. जब हम प्रार्थना करते हैं करके देखते हैं वहां पे రెండు విషయాలు జరగాలి. 2 विषय होना चाहिए। అనుమానించొద్దు. संदेह नहीं होना। రెండవది ఎవరి మీదైనా ఏదైనా వ్యతిరేకత ఉంటే अगर किसी से कुछ हमारा ठीक नहीं है तो దానిని ఒప్పుకుని విడిచిపెట్టి ప్రార్థన చేయాలి అని రాయబడింది. उस चीज को मानकर उसको छोड़कर प्रार्थना करना है। ప్రార్థనకు ముందు చేయవలసిన రెండు విషయాలు, प्रार्थना से पहले करने वाले 2 चीज, ఎలాంటి అనుమానం లేకుండా ప్రార్థన చేయాలి. निसंदेह होकर प्रार्थना करना है। రెండవది క్షమా హృదయంతో మనం ప్రార్థించాలి. और दूसरा माफ करते हुए, दूसरों को माफ करते हुए फिर प्रार्थना करना ఈ चाहिए। రెండు విషయాలు ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన అంశాలు. ये 2 विषय प्रार्थना में बहुत ही प्रामुख्य महत्वपूर्ण चीज है। అనుమానించకుండా అంటే ఏంటంటే निसंदेह प्रार्थना करना मतलब क्या है? మనం వేటి కోసమైతే ప్రార్థిస్తా ఉన్నామో जो विषयों के लिए हम प्रार्थना करते हैं, వాటిని పొంది ఉన్నామని మనం నమ్మాలి. हमें विश्वास करना है कि वो चीजों को हम पा चुके हैं। అది ఎంత మరి కఠినమైన విషయమైనా चाहे कितना भी कठिन क्यों ना हो, మనం ప్రార్థన చేసి जब हम प्रार्थना करते हैं, విశ్వాసం ఉంచినప్పుడు विश्वास जब रखते हैं, అది యేసుక్రీస్తు వారి నామములో జరగడం మనం वो చూడగలుగుతాం. विषय यीशु के नाम से होना हम लोग देख सकते हैं। అనుమానించొద్దు. संदेह नहीं होना, ఏ విషయాన్నైనా క్షమించండి. और कोई भी चीज हो उसको माफ कर दो। ఎంత కఠినమైన అంశమైన ప్రార్థన చేద్దాం, कितना भी कठिन अंश क्यों ना हो फिर भी प्रार्थना ही करेंगे। దానిని దేవుడు జరిగిస్తాడని ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతా और ఉన్నాడు. परमेश्वर उसे होने देगा करके मैं यीशु के नाम से बोलता हूँ। అధైర్యపడొద్దు దయచేసి. अधैर्य मत हो जाइए। ఇదే అధ్యాయంలో 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయంలో और इसी मार्कुस का 11वें अध्याय में ఆ పై వచనాలు కూడా మీరు చదివితే ऊपरी वचनों को जब हम पढ़ते हैं, అక్కడ మరి ఒక చెట్టుని మనం చూస్తాం. वहाँ एक पेड़ के बारे में देखते हैं। ఒక అంజూరపు చెట్టుని ఆయన చూసి अंजीर के पेड़ को देखते हैं దానిని ఆయన శపించాడని రాయబడింది. और उसको शाप करते हुए देख सकते हैं। శిష్యులు ఆ విషయాన్ని గమనిస్తా ఉన్నారు. और चेले वो विषय को देखा। యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త, और यीशु मसीह सृष्टिकर्ता परमेश्वर है, శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. और चेले यीशु के साथ थे, ఆ చెట్టుని ఆయన శపించాడు. और पेड़ को उसने श्रापित किया। అయితే మరలా వారు తిరిగి వస్తా ఉన్నప్పుడు जब वो वापस आ रहे थे, 20వ వచనం నుంచి మనం చదివితే जब 20वीं पद से देखेंगे, పేతురు అడుగుతాడు యేసు ప్రభువారిని, पतरस पूछता है यीशु से, బోధకుడా, हे बोधक, నీవు శపించినటువంటి ఆ చెట్టు అది వాడిపోయింది అని చెప్పాడు. जिस पेड़ को आपने शाप दिया है वो पेड़ मुरझाया गया। అప్పుడు 22వ వచనంలో ప్రభువారు చెప్పినటువంటి మాటని మనం చూస్తాం. तब 22वें पद में यीशु ने क्या कहा देखते हैं। 22, 23 వచనాలు ఇలా రాయబడింది. 22 और 23 में इस तरह लिखा है, దేవుని యందు విశ్వాసం ఉంచము. परमेश्वर पर विश्वास करो। అప్పుడు ఆ విశ్వాసంతో ఒక పర్వతంతో నువ్వు ఎలాగ మాట్లాడితే, विश्वास के साथ अगर पहाड़ से आप ऐसे कहोगे, ఈ పర్వతము ఇక్కడి నుంచి ఎత్తబడి సముద్రములో పడవేయబడును గాక అని చెప్తే, ये पहाड़ यहाँ से निकल जाओ और समुद्र में गिर जा करके अगर कहेंगे, మరి హృదయములో అనుమానించకుండా చెప్తే గనక, निसंदेह रीति से हृदय में विश्वास करते हुए कहेंगे तो నువ్వు ఏదైతే నమ్ముతావో అది జరుగుతుందని అక్కడ రాయబడి, जो विषय को आप विश्वास करते हैं वो हो जाएगा। వెంటనే అది జరుగుతుందని యేసు ప్రభువారు ఈ యొక్క సందర్భంలో మాట్లాడిన విషయాన్ని మనం గమనించగలుగుతాం. इसी संदर्भ में यीशु मसीह वो विषय को कहते हुए देख सकते हैं। దేవుని యందు విశ్వాసం ఉంచాలి. परमेश्वर पर विश्वास करना। మన ఎదుట పర్వతముల లాంటి సమస్యలు ఉండొచ్చు, हमारे सामने पहाड़ जैसे समस्या क्यों ना हो, కానీ అవి కనిపించకుండా సముద్రంలో పడవేయబడాలి लेकिन प्रभु उस रीति से फेंक देगा ताकि वो हमें कभी दिखाई नहीं देगा। అనే విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. वही विश्वास से हम प्रार्थना करें మరి నమ్మి ప్రార్థన చేయాలి. और मानते हुए प्रार्थना करना है। నిశ్చయముగా అది జరుగుతుందని లేఖనంలో మనం చూస్తాం. वचन में लिखा है कि निश्चय रूप से वो हो जाएगा।
విశ్వాసము ప్రార్థన రెండు కలిసి వెళ్ళడం అనేది ఇక్కడ కనిపిస్తుంది. विश्वास और प्रार्थना दोनों मिलकर जाना यहाँ देख सकते हैं. మన ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థనగా ఉండాలి. हमारा प्रार्थना विश्वास से योग्य प्रार्थना होना चाहिए. అప్పుడు విశ్వాసము ఎలాంటి కార్యములనైనా చేయగలుగుతుంది. तब विश्वास के साथ कोई भी कार्य हम देख सकते हैं. విశ్వాసము అసాధ్యమైన విషయాలను జరిగిస్తుంది. विश्वास जो है असाधारण चीज को होने देगा. అంతేకాదు దేవుడు మన పక్షముగా పనిచేసేలాగా విశ్వాసం చేస్తుంది. उतना ही नहीं, परमेश्वर हमारे प्रति कार्य करने वाला विश्वास कर सकता है. దేవుని మీద విశ్వాసం అంటే అర్థం ఏంటంటే परमेश्वर पर विश्वास मतलब क्या है? అన్ని విషయాలలో దేవుడే కలగజేసుకోవాలని, దేవుడే పరిష్కరించాలని ఆయనను నమ్మడం. इसका मतलब हर विषय में परमेश्वर बीच में आ जाए और हर विषय परमेश्वर स्वयं ही ठीक करे करके उसको स्वीकारना. మరి విశ్వాసములో మనము సర్వశక్తిమంతుడైన దేవుని మీద ఆధారపడతాం. विश्वास के जरिए सर्वशक्तिमान परमेश्वर के ऊपर हम आधारित हो जाते हैं. కాబట్టి విశ్వాసములో జరగనదంటూ ఏమీ లేదు. इसलिए विश्वास में ऐसे कोई भी चीज नहीं है जो नहीं हो सकता. విశ్వాసము ద్వారా ఎలాంటి కార్యములనైనా మనం చూడగలుగుతాం. विश्वास के जरिए चाहे कुछ भी हो हम देख सकते हैं. ప్రార్థన విశ్వాసము प्रार्थना और विश्वास దేవునిని కదిలిస్తే परमेश्वर को हिला देगा దేవుడు और परमेश्वर మన సమస్యలను కదిలిస్తాడు. हमारे समस्याओं को हिला देगा. మన ఎదుటున్నటువంటి పర్వతముల లాంటి సమస్యలను దేవుడు తొలగిస్తాడు. हमारे सामने जब पर्वत जैसे समस्या क्यों ना हो, परमेश्वर निकाल देगा. మనము ఏ సమస్యను తొలగించలేం, हम कोई भी समस्या को दूर नहीं कर सकते, కానీ విశ్వాసము ప్రార్థన, लेकिन विश्वास और प्रार्थना, సర్వశక్తిమంతుడైన దేవుని మీద విశ్వాసము ప్రార్థన ఉంచడం ద్వారా, सर्वशक्तिमान परमेश्वर के ऊपर विश्वास रखते हुए प्रार्थना करने के द्वारा, మరి ఇక్కడ ఈ చెట్టుకి ఎలాగా అది ఎండిపోయి వాడిపోయిందో जिस तरह ये पेड़ मुरझा गया और खराब हो गया, అలాగే మన ఎదుటున్న ఎలాంటి సమస్యలైనా విశ్వాసము ద్వారా ప్రార్థన ద్వారా తొలగిపోవడం మనం చూడగలుగుతాం. उसी तरह हमारे सामने कितना भी समस्या क्यों ना हो, प्रार्थना और विश्वास के द्वारा निकल जाएगा. కాబట్టి విశ్వాసులమైన మనము इसलिए विश्वासी जो हम लोग हैं, విశ్వాసము లేని విశ్వాసులుగా ఉండకూడదు. ऐसे ना रहे जो विश्वास रहित विश्वासी. చాలా సార్లు మనము విశ్వాసము లేని విశ్వాసులంగా ఉంటాం, कई बार हम विश्वास रहित विश्वासी हो जाते हैं. కానీ సర్వశక్తిమంతుడైన దేవుని మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు, लेकिन सर्वशक्तिमान परमेश्वर के ऊपर जब विश्वास करते हैं, మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, हम प्रार्थना जब करने लगते हैं, ఆ ప్రార్థనలో మనం విశ్వాసాన్ని కనపరుస్తా ఉన్నప్పుడు वो प्रार्थना के जरिए जब हम विश्वास को दिखाते हैं, సర్వశక్తిమంతుడైన దేవుడు सर्वशक्तिमान परमेश्वर యేసుక్రీస్తు ప్రభువారు यीशु मसीह परमेश्वर సమస్త కార్యములను ఆయన చేయడం ప్రారంభిస్తారు. हर एक कार्य करने के लिए वो शुरू हो जाए. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ऐसे कोई चीज नहीं है जो उसके लिए असंभव నాకు है. అసాధ్యమైనది ఏదైనా కలదా అని అబ్రహాముని ఆయన అడిగాడు. इब्राहिम से कहा ऐसे कोई चीज है जो मेरे लिए असंभव है. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ऐसे कोई चीज नहीं जो उसके लिए असंभव है. ఈ భూమికి ఆకాశమునకు ఆయన సృష్టికర్త. पृथ्वी और आकाश का रचने वाला वही है. మనం నమ్మడం మన వలనైతే, अगर विश्वास करना आपके जरिए हो सकता है तो, ప్రార్థించడం మన వలనైతే, प्रार्थना करना आपके जरिए हो सकता है तो, ఎలాంటి కార్యములనైనా చేయడం మనం చూడగలుగుతాం. कोई भी कार्य परमेश्वर करना हम देख सकते हैं. మరి క్రైస్తవ పునాది ఏంటంటే విశ్వాసం. विश्वासियों का जो बुनीव है वो विश्वास है. ఆయన ఉన్నాడని నమ్మడం మన యొక్క విశ్వాసం. वो है करके विश्वास करना ही हमारा विश्वास है. అలాగే ఆయన వెతికితే ఆయన్ని వెతికే వారికి ఫలమిస్తాడు అనేది మన విశ్వాసం. और ढूंढने वाले फल पाएंगे वो भी हमारा विश्वास है. కాబట్టి క్రైస్తవ పునాది, క్రైస్తవ విశ్వాసులు లేదంటే విశ్వాసుల యొక్క పునాది ఏంటంటే మరి విశ్వాసముగా మనం చూస్తాం. यीशु का पीछे करने वाला का जो बुनियाद है वो विश्वास है करके देख सकते हैं. మనము ఈ భూమికి ఆకాశమునకు సృష్టికర్త అయినటువంటి యేసుని మనం నమ్ముతా ఉన్నాం. पृथ्वी और आकाश का रचने वाला यीशु मसीह पर हम विश्वास करते हैं. కాబట్టి అనుమానము లేకుండా इसलिए निसंदेह होकर క్షమా హృదయముతో एक क्षमा करने वाला हृदय के విశ్వాసముతో మనం ప్రార్థన చేసినప్పుడు विश्वास से जब हम प्रार्थना करेंगे, ఎలాంటి కార్యములనైనా మనం చూడగలం. कोई भी कार्य हम देख सकते हैं. తర్వాత మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు उसके बाद जब हम प्रार्थना करने लगते ఇంకొక हैं, విషయాన్ని కూడా మనం గమనించాలి. और एक विषय को हम देखना है. ఒకవేళ మన హృదయంలో अगर हमारे हृदय में మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు प्रार्थना करते समय దేవుడు గనక పాపాన్ని చూస్తే, अगर परमेश्वर पाप देखेगा तो, ఒకవేళ దోషమును ఆయన చూస్తే अगर గనక, कोई भी गलत चीज हृदय में మనం देखेगा तो, పాపాన్ని లక్ష్యం చేస్తే, अगर हम पाप के ऊपर मनन करेंगे तो, ఒకవేళ మనం మన హృదయంలో ఉన్న పాపమును మనం ఒప్పుకోకుండా మనం ప్రార్థన చేస్తే, अगर
हृदय के अंदर जो पाप है उसको ना मानते हुए प्रार्थना करेंगे तो మరి అలాంటి ప్రార్థన దేవుని దగ్గరికి చేరదు. उस तरह का प्रार्थना परमेश्वर की उपस्थिति में नहीं पहुंचेगा. కాబట్టి మన ప్రార్థన సాంప్రదాయబద్ధంగా ఉండకూడదు. इसलिए हमारा प्रार्थना जो रीति रिवाज जैसे ना होना चाहिए. అది మరి నామకార్థమైన ప్రార్థనగా एक ఉండకూడదు. नामदारी प्रार्थना नहीं होनी चाहिए. మరి భూ సంబంధమైన ప్రార్థనగా और ఉండకూడదు. पृथ्वी में करने वाला प्रार्थना नहीं होनी चाहिए. దైవ చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థనగా ఉండకూడదు. और परमेश्वर की इच्छा के विरुद्ध में नहीं होना మరి चाहिए. జీవితంలో లోకమంతా కలిగి ఉండి ప్రార్థన చేస్తే అది దేవుని సన్నిధికి చేరదు. और जिंदगी में पूरा दुनिया को रखकर प्रार्थना करेंगे तो प्रार्थना उसके उपवास नहीं మరి पहुंचेगा. మనం ప్రార్థనలోనికి వెళ్ళినప్పుడు जब हम प्रार्थना में जाते हैं మనలో ఉన్నటువంటి దోషాన్ని మనం ఒప్పుకోవాలి. हमारे अंदर जो दोष है उसको मानेंगे. యేసు ప్రభువా, यीशु నీ मसीह నీ రక్తంతో నన్ను కడగండి, आपके लहू से मुझे धो डाल. నీ పరిశుద్ధమైన రక్తంతో నన్ను శుద్ధి చేయండి. आपके पवित्र लहू से मुझे शुद्ध कर. మన దోషాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. हमारे दोषों को शुद्ध करेंगे. రెండవది మనలో ఉన్న లోకాన్ని మనం కడుక్కోవాలి. और हमारे अंदर जो दुनिया है उसे शुद्ध करेंगे. తర్వాత మనలో ఉన్నటువంటి ఆ నామకార్థ స్థితిని మనం ఒప్పుకొని మనం ప్రార్థన और చేయాలి. हमारे अंदर जो नामधारी मसीह जिंदगी है उसको मानते हुए प्रार्थना करेंगे. మరి ఎక్కువ మంది, చాలా మంది कई लोग ఆ క్రీస్తుని అంగీకరించిన క్రొత్తలో यीशु को जो स्वीकार करते हैं वैसे कुछ लोग ఎంతో ప్రభువుని ప్రేమిస్తారు. प्रभु को बहुत प्रेम करते हैं. మరి విశ్వాసంలో ముందుకు వెళ్తారు, विश्वास में आगे बढ़ते हैं. ప్రార్థనలో ముందుకు వెళ్తారు. प्रार्थना में आगे बढ़ते हैं. మరి రాను రాను और चलते चलते పాపము, पाप తర్వాత దోషము, और दोष, లోకము, दुनिया అలాగే నామకార్థ స్థితి, और नामदारी स्थिति, ఇవన్నీ వారి జీవితంలోనికి రావడం ద్వారా ये सब कुछ उनके जिंदगी में आने के द्वारा మరి విశ్వాసాన్ని కోల్పోయి विश्वास को छोड़ देते हैं. ప్రార్థనలో తగ్గిపోవడం మనం प्रार्थना में చూస్తాం. कम हो जाते हैं. ఎందుకు చాలా మంది ప్రార్థనలో తగ్గిపోతారు? क्यों कई लोग प्रार्थना में कम हो जाते हैं? విశ్వాసము తగ్గడం వల్ల ప్రార్థన తగ్గుద్ది. जब विश्वास कम हो जाता है तब प्रार्थना भी कम हो जाता है. కాబట్టి విశ్వాసం ఉన్నప్పుడు, जब विश्वास है, దేవుడే సమస్తవాన్ని తెలిసినప్పుడు, परमेश्वर ये सब कुछ करके मालूम चलता ఆయన है. ఎలాంటి కార్యములైనా చేయగలడని మనకు తెలిసినప్పుడు, हमें जब पता चलेगा कि कुछ भी परमेश्वर कर सकता మనం है. ఆరాధించే దేవుని లాంటి దేవుడు ఎవరు లేరని మనకు అర్థమైనప్పుడు, जिस परमेश्वर का आराधना हम करते हैं वैसा और कोई भी नहीं करके जब हम समझेंगे, ఆయన చిత్తం లేకుండా ఏమీ జరగదని మనకు తెలిసినప్పుడు, जब हम समझेंगे कि बिना परमेश्वर की इच्छा कुछ भी नहीं होगा, మనలో విశ్వాసం పెరుగుతా ఉంటది. हमारे अंदर विश्वास बढ़ते जाए. విశ్వాసం పెరిగే కొలది जब विश्वास बढ़ते जाएगा, మరి ప్రార్థనలో మనము ఆయన మీద ఆధారపడతా ఉంటాం. प्रार्थना में उसके ऊपर आधारित हो जाएंगे. ప్రార్థన తగ్గిపోవడానికి గల కారణము प्रार्थना कम होने का कारण నీలో పునాది అయిన విశ్వాసం తగ్గిపోవడం. हमारे अंदर जो विश्वास का बुनीव है वो कम हो जाना. కాబట్టి విశ్వాసములో మనం తగ్గిపోకూడదని ప్రభు మనకి ఈ మాటలు మనతో మాట్లాడుతా ఉన్నాడు. इसलिए ప్రియులారా, परमेश्वर हमें ये चेतावनी देता है कि विश्वास में कम मत हो जाओ. ఒకసారి యేసు ప్రభు వారు పేతురుతో ఇలా చెప్పాడు. ఆయన एक समय यीशु मसीह ने पत्रस से इस तरह कहा. లూకా సువార్త 22:31 ఇలా लूका రాయబడింది. सुसमाचार उसका 22 का 31 में మరి పేతురుని అపవాది శోధించబోతా ఉన్నాడని యేసు ప్రభు వారు చెప్పారు. पत्रस को शैतान ने परीक्षा में डाला, यीशु ने कहा. అతడు జల్లెడులో, అపవాది నిన్ను జల్లెడులో వేసి జల్లిస్తాడని చెప్పాడు. और शैतान तुम्हें हिला रहा है करके देखते हैं. కానీ ఆ సమయంలో उसी समय में యేసు ప్రభు వారు यीशु ने कहा, పేతురుని గురించి ప్రార్థన చేశారు. पत्रस के विषय में प्रार्थना की. అయితే ఏమని ప్రార్థన क्या చేశారంటే, प्रार्थना की? నువ్వు విశ్వాసములో తొలగిపోకుండానట్లుగా ప్రార్థన చేస్తా ఉన్నానని हे చెప్పాడు. पत्रस, मैं तेरे लिए प्रार्थना करता हूं कि तू विश्वास से हिल ना जाए. మరి యేసు పేతురుని గురించి ప్రార్థన చేశారు. ఇక్కడ यीशु पत्रस के विषय में यहाँ पे प्रार्थना की. ఏమని ప్రార్థన చేశారంటే, విశ్వాసములో నుంచి తొలగిపోకూడదని ప్రార్థన చేశారు. विश्वास से ना पीछे हट करके प्रार्थना की. ఎందుకంటే విశ్వాసములో అస్థిరత్వం కలిగితే, क्योंकि विश्वास में जब अस्थिर होते हैं, ఒకవేళ విశ్వాసంలో మనం స్థిరులుగా లేకపోతే अगर विश्वास में स्थिर नहीं होते हैं, మరి ప్రార్థన చేయలేకపోతాం. प्रार्थना नहीं कर सकते. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పేతురుని గురించి ప్రార్థన చేశారు. इसलिए यीशु मसीह पत्रस के विषय में प्रार्थना किया. ఈ చివరి దినాలలో इस आखिरी दिनों में మనందరం ప్రార్థన చేయాలి. हम सब प्रार्थना करेंगे. మన ప్రార్థన అంశాల్లో ఒక అంశము, प्रार्थना अंश में एक अंश, సంఘములన్నీ విశ్వాసములో స్థిరంగా ఉండాలి. सारी कलिसिया विश्वास में स्थिर हो जाना चाहिए. మరి మనుషుల వైపు, లోకం వైపు కాకుండా लोगों के तरफ, दुनिया के तरफ ना देखते हुए భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన యేసు వైపు చూడాలి. सृष्टिकर्ता जो पृथ्वी और आकाश का है वो यीशु की तरफ देखेंगे. ఆయన ఏదైనా చేయగలడని నమ్మాలి. विश्वास करें कि वो कुछ भी कर सकता है. అలాంటి విశ్వాసము అన్ని సంఘములలో రావాలని మనం ప్రార్థన చేద్దాం. उस तरीका का विश्वास हर कलिसिया में आना है करके हम प्रार्थना करें. మన యేసు ఏదైనా చేయగలడు. ప్రియులారా, हमारा
यीशु कुछ भी कर सकता है మరి प्यारों। యేసు ప్రభు వారు పేతురుని గురించి అదే ప్రార్థన చేశారు. यीशु मसीह पतरस के विषय में वही प्रार्थना की। అపవాది నిన్ను శోధిస్తాడు, शैतान तुम्हें परीक्षा में डालेगा అపవాది నిన్ను జల్లిస్తాడు, और शैतान तुझे हिला डालेगा, కానీ నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. फिर भी तू विश्वास में स्थिर रहे। అది నా ప్రార్థనని ప్రభు వారు పేతురుని గురించి చెప్పారు. वही तेरे लिए मेरी प्रार्थना है करके पतरस से प्रभु ने कहा। తర్వాత కాలంలో उसके बाद మరి పేతురు విశ్వాసంతో ప్రసంగం చేసినప్పుడు जब पतरस ने विश्वास से जब प्रचार की, 3,000 మంది యేసు ప్రభులోనికి వచ్చారు. लगभग 3,000 लोग यीशु के तरफ आए। ఎన్నో అద్భుతాలు జరిగాయి. कई सारे आश्चर्यकारी हुआ। మరణమైపోయిన వారు కూడా జీవంతో తిరిగి లేచారు. मरे हुए लोग जिंदा उठे। మరి పట్టణాలను దైవశక్తితో పరిశుద్ధాత్మ శక్తితో ఆయన और కదిలించగలిగారు. शहरों में जाकर पवित्र आत्मा के सामर्थ्य से लोगों को भर दिया। पतरस ఇది యేసు ప్రార్థనా ఫలితంగా కూడా జరిగిందని మనం తెలుసుకోవాలి. यीशु के प्रार्थना का प्रतिफल में ये हुआ करके देख सकते हैं। ఈ రోజున మనం ప్రార్థన చేస్తే आज जब हम प्रार्थना ఆ करेंगे, ప్రార్థన వ్యర్థం అయిపోదు. वो प्रार्थना व्यर्थ नहीं ఆ होगा। ప్రార్థన ద్వారా उस प्रार्थना के जरिए పేతురు లాంటి వారు లేపబడతారు. पतरस के जैसे लोग उठाए जाएंगे। మరి పేతురు లాంటి శక్తివంతమైన సేవకులను మరి అపోస్తులను ప్రార్థన లేపడం మనం చూడగలుగుతాం. पतरस जैसे शक्तिशाली सेवकों को और प्रेरितों को परमेश्वर उठाएगा। కాబట్టి అందరూ మోకాళ్ళ మీదకి వెళ్దాం, इसलिए सब लोग घुटने टेके ప్రార్థనలోనికి వెళ్దాం, प्रार्थना में जाएंगे। రాత్రంతా ప్రార్థన చేద్దాం, पूरी रात प्रार्थना करेंगे। ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దాం, सुबह उठकर प्रार्थना करेंगे। సమయమందు అసమయమందు ప్రార్థన చేద్దాం. समय में असमय में प्रार्थना करेंगे। ప్రార్థనకి ఎంతో ప్రాముఖ్యతను మనం చేయగలం. प्रार्थना का महत्व हम समझेंगे। ప్రార్థనకి ఎక్కువ సమయాన్ని మనం ఇవ్వాలి. प्रार्थना को ज्यादा समय हम देंगे। మరి ప్రార్థన చేయలేనిదంటే ఏమీ లేదు. ऐसे कुछ भी नहीं है जो प्रार्थना नहीं कर सकता। కాబట్టి మనకు విశ్వాసం ఉన్నప్పుడు अगर हमारे अंदर विश्वास है, మనం ప్రార్థన చేస్తే हम प्रार्थना करेंगे तो దేవుని కార్యాలు జరుగుతాయని మనం నమ్మగలం. परमेश्वर का कार्य होगा करके हमें विश्वास మరి करना ఇక్కడ है। పేతురుని గురించి ప్రభువారు ప్రార్థించారు. यहाँ पतरस के विषय में परमेश्वर यीशु ने प्रार्थना किया। పేతురు రాసినటువంటి 2వ పత్రికలో पतरस ने जो लिखा है दूसरी पत्री, 1వ అధ్యాయంలో उसका पहले वचन में 5 నుంచి 7 వరకు చదివితే पहला अध्याय में 5 से 7 तक पढ़ेंगे। మరి పేతురు సంఘంతో ఇలా మాట్లాడుతా ఉన్నాడు. पतरस कलीसिया से इस तरह कहता है। నేను ఆ వచనాన్ని చదువుతా ఉన్నాను ఇప్పుడే. वो वचन को पढ़ूंगा मैं। ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును అనే మాట రాయబడింది. మరి మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, आप अच्छे से चितौनी होकर తర్వాత మీరు విశ్వాసమును కలిగి, और विश्वास के जरिए, చూడండి విశ్వాసం విషయంలో పూర్ణ జాగ్రత్త కావాలని బైబిల్లో మనం చూస్తాం. विश्वास के विषय में ज्यादा चितौनी के साथ रहना करके लिखता है। పేతురు గురించి ప్రభువారు ప్రార్థన చేశారు. पतरस के विषय में यीशु ने प्रार्थना की। విశ్వాసంలో స్థిరంగా ఉండాలని ప్రార్థన विश्वास చేశారు. में स्थिर रहो करके प्रार्थना की। పేతురు విశ్వాసంలో స్థిరపరచబడిన తర్వాత पतरस विश्वास में स्थिर किए जाने के बाद మరి సంఘమునకు కూడా అదే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. वही विषय कलीसिया को भी बताता है। ఏమని చెప్తా ఉన్నాడు ఆయన? क्या कहता है वो? ఆయన అంటున్నాడు పూర్ణ జాగ్రత్త కలిగి ఉండండి. ज्यादा चितौनी के साथ रहो। పూర్ణ జాగ్రత్త మాత్రమే కాదు, सिर्फ चितौनी होना नहीं, మీరు విశ్వాసమునందు సద్గుణమును కలిగి ఉండండి. विश्वास में एक अच्छा गुण होकर रहना, మరి స్థిరులుగా ఉండండి అని అక్కడ చెప్పిన సందర్భాలు మనం చూస్తాం. स्थिर होना है करके वो संदर्भ को देखते हैं। కాబట్టి ఈ రోజు మనందరికీ కావాల్సింది మరి విశ్వాసము ప్రార్థన అని మనం చూడగలుగుతాం. इसलिए आज का दिन ये देखते हैं हमारे जिंदगी में विश्वास और प्रार्थना दोनों होना बहुत जरूरी है। మరొక సందర్భాన్ని మనం చూద్దాం. और एक संदर्भ को देखेंगे। యోహాను సువార్త 11వ అధ్యాయంలో यूहन्ना की सुसमाचार उसका 11वें अध्याय में ఆ యొక్క వాక్య భాగం మనందరికీ తెలుసు. उस वचन का भाग हम सब अच्छी तरह ఆ जानते हैं। వాక్య భాగంలో మరి లాజర్ని మనం చూస్తాం. उस अध्याय में लाजरस को देखते हैं। అయితే లాజరు చనిపోయాడు. लाजर का मृत्यु हो गया। वो అప్పటికే ఆయన మరణం అయిపోయి 4 రోజులు అయింది. अभी वो मर के 4 दिन पूरा हो మరి गए। సమాధి కూడా చేశారు ఆయన. उसका समाधि भी हो गया। అయితే ఇక్కడ మనకి మరియ కనిపిస్తుంది, మార్త కూడా కనిపిస్తుంది. यहाँ मरिया और मार्ता को दोनों को देखते हैं। ఈ యొక్క కుటుంబానికి ప్రభువారు చాలా పరిచయం. और ये परिवार को प्रभु बहुत मेल मिलाप रखने वाला प्रभु था। కానీ ఆయన ఎక్కడో ఉన్నారు ఆయన పరిచర్యలో. लेकिन उस समय यीशु मसीह सेवकाई के जरिए दूसरे जगह चले गए। మరి ఆయన ప్రేమించినటువంటి స్నేహితుడైన లాజరు దగ్గరికి ప్రభువారు సమయానికి రాలేకపోయారు. ఆయన जो लाजरस यीशु का अच्छा दोस्त था, समय पर लाजर के पास यीशु पहुंच नहीं पाया। 4 రోజులు అయిపోయింది. 4 दिन पूरे हो गए। 4 రోజుల తర్వాత ఆయన రావడం జరిగింది. 4 दिन के बाद यीशु वहां पहुंचा।
మరి మరియ మాట్లాడారు, మార్త మాట్లాడారు. मरिया मार्था दोनों ने यीशु से बात की. వారు పలికిన మాట ఒకటే, उन्होंने एक विषय कहा, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల प्रभु अगर आप यहाँ होए होते, నా సహోదరుడు చావకుండును. आप इधर हुए होते, मेरा ఒకవేళ भाई नहीं मरता. ఒకవేళ నువ్వు ఇక్కడ ఉండుంటే अगर यहाँ रहा होता, నువ్వు ఆయన చనిపోయి ఉండకపోయావు. वो शायद मर नहीं जाता. ఈ విషయాలు మరియ మాట్లాడింది, ये विषय मरियम ने कहा, అలాగే మార్త కూడా మాట్లాడింది. मार्था ने भी कही. ఒకసారి మనం ఆలోచన చేస్తే एक बार ऐसा सोचेंगे, మరియ ఎప్పుడు కూడా యేసు పాదాల దగ్గర ఉండేది. मरिया हमेशा यीशु के चरणों के पास बैठी थी. మరి మార్త అయితే గనక ఉపచారం చేస్తా ఉండేది. और मार्था वो सेवकाई करती थी रसोई घर में. కానీ ఇద్దరి యొక్క విశ్వాసము ఒకేలాగా ఉన్నట్లుగా మనం చూస్తాం. लेकिन दोनों का विश्वास एक ही तरह है करके ఇద్దరు కూడా ఒకేలాగా మాట్లాడారు. दोनों भी एक ही तरह बात. నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోడు. अगर यीशु तो यहाँ रहा होता, मेरा भाई नहीं मरता. కాబట్టి యేసు కన్నీళ్లు కార్చాడని వాక్యంలో మనం చూస్తాం. यीशु ने आंसू बहाया करके देखते हैं वचन में. ఒకసారి మనం ఆలోచన చేద్దాం. एक बार ऐसे सोचेंगे, ఇక్కడ వారిలో విశ్వాసము సన్నగిల్లినట్లుగా మనం చూస్తా ఉంటాం. यहाँ पे विश्वास दुबला हो गया करके देखते మరి విశ్వాసము లేనట్లుగా మనం हैं. చూస్తా और ये ఉంటాం. भी देखते हैं उनके अंदर विश्वास नहीं है. మరి ఒక్కొక్కసారి యేసు లేదంటే మన ప్రార్థనకి సమాధానం ఆలస్యం కావచ్చు. कई बार जब हम प्रार्थना करते हैं, जवाब आलस्य हो सकता है. మరి మనం చెప్పుకుంటా ఉన్నాం, हम कई बार ऐसे बोल रहे थे, విశ్వాసం కావాలి, विश्वास चाहिए అలాగే మనకి ప్రార్థన కావాలి. और प्रार्थना भी चाहिए. విశ్వాసం ఉన్నప్పుడే ప్రార్థన అధికం అవుతుంది. जब विश्वास है तब प्रार्थना ज्यादा होगा. విశ్వాసం లేని వారు ప్రార్థన చేయలేరు. जिनके अंदर विश्वास नहीं है वो प्रार्थना नहीं कर కాబట్టి విశ్వాసము ప్రార్థన రెండు కలిసి వెళ్ళడం మనం చూస్తాం. सकते. विश्वास और प्रार्थना दोनों मिलके चलना देख सकते हैं. మనం చేసే ప్రార్థనకి जो प्रार्थना हम करते हैं, కొన్నిసార్లు మరి సమాధానము జవాబు ఆలస్యం అవ్వచ్చు. कई बार उसका जो जवाब है आलस्य हो सकता మరి है. ఇక్కడ కూడా యేసు ప్రభువారు ఆలస్యముగా వచ్చిన సందర్భాన్ని మనం చూస్తాం. और यहाँ पे यीशु आलस्य होकर आया करके देख सकते हैं. మరి ఆలస్యముగా ఆయన వచ్చాడు. वो देरी से आया. ఎందుకు ఆలస్యం అవుతుంది? क्यों देरी से ऐसे होता है? దేవుడు పరీక్షించాలనుకున్నప్పుడు, कई बार परमेश्वर जब परखना चाहता है, మన విశ్వాసానికి బలాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు हमारा विश्वास को जब बल देना चाहता है, మరి ఆయన ఆలస్యం చేయడం మనం చూస్తాం. वो स्वयं देरी करते हुए हम देख सकते हैं. అయితే ఆ సందర్భాలలో మనం ఏం చేయాలి? उसी संदर्भ में हम क्या करना चाहिए? అలాంటి సందర్భాలలో మనం ఏం చేయాలి? वैसे संदर्भ में क्या करना चाहिए? మనము ఇంకా ఎదురు చూడాలి, हम और भी इंतजार करना है, ఇంకా ప్రార్థన చేయాలి. और ज्यादा प्रार्थना करना है. మరి ఆలస్యం అంటే అది జరగదని కాదు, देरी किया मतलब नहीं होगा करके नहीं. అది ఒక పరీక్ష, वो एक परीक्षा है. అది విశ్వాసానికి బలము. वो विश्वास के लिए बल है. నీ విశ్వాసం ఇంకా బలంగా మార్చబడుతుంది. हमारा विश्वास और भी बलवंत होने के लिए ऐसा కాబట్టి करता है. మరింతగా మనము దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి, देरी होते समय और ज्यादा इंतजार करें, మరి మరింతగా మనం ప్రార్థన చేయాలి. और ज्यादा प्रार्थना करें. కాబట్టి దేవుడు నిశ్చయముగా కార్యం జరిగిస్తాడు. लेकिन निश्चय रीति से एक समय परमेश्वर कार्य 4 రోజులు అయిపోయింది లాజరు చనిపోయి, लाजर मर के 4 दिन हो गया. కానీ యేసు ప్రభువారు అక్కడికి వచ్చి लेकिन जब यीशु वहां आया, ఆయన లేపిన సందర్భాన్ని మనం చూస్తాం. उसको उठाते हुए देख सकते हैं. తర్వాత లాజరు గొప్ప సాక్షిగా మారిపోయాడు. उसके बाद लाजरस एक बहुत अच्छा गवाही उसका हो गया. మరి యేసుతో పాటు ఆయన వెళ్ళాడు. यीशु के साथ वो बाद में चला. తర్వాత లాజరు యొక్క సాక్ష్యాన్ని వినడానికి, ఆయనను చూడడానికి అనేకులు వచ్చారని లేఖనంలో మనం और చూస్తాం. वचन में देखते हैं लाजरस को देखने के लिए, उसका गवाही सुनने के लिए कई लोग आ गए. విశ్వాసులను ఆయన సిగ్గుపరచడు. विश्वासियों को वो शर्मिंदा होने नहीं देगा. విశ్వాసములో ఉన్నవారు నిరుత్సాహపడరు. विश्वास में जो रहते हैं वो कभी भी निराश नहीं होंगे. విశ్వాస సహితమైన ప్రార్థన గొప్ప కార్యాలు చేయడం మనం చూడగలుగుతాం. और विश्वास के साथ जो प्रार्थना करते हैं वो महान कार्य करेगा करके देख सकते हैं. కాబట్టి విశ్వాసమే మన పునాది. विश्वास हमारा भूमि है. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. वो कुछ भी कर सकता है. ఆయన సర్వశక్తిమంతుడు. वो सर्वशक्तिमान ఈ परमेश्वर భూమి మీద ఆకాశములో ఆయనకి సర్వశక్తి ఉన్నదని है. వాక్యంలో के ఉంది. ऊपर आकाश के ऊपर वो सर्वशक्तिमान है करके देख सकते हैं. యేసుక్రీస్తు చేయలేనిదంటే ఏమీ లేదు. ऐसे कोई भी कार्य नहीं है जो यीशु नहीं कर सकता. ఈ భూమి మీద ఉన్న ఏ మనుష్యుడైనా ఆయన అడిగితే ఆయన గొప్ప కార్యాలు నీ జీవితంలో, మన జీవితంలో ఆయన చేస్తాడు. पृथ्वी में चाहे कोई भी इंसान हो, अगर एक बार मांगेंगे तो जरूर परमेश्वर महान कार्य हमारी जिंदगी में करेगा. యోహాను సువార్త 14:12 यूहन्ना सुसमाचार उसका 14 నా యందు విశ్వాసం ఉంచువాడు जो मुझ पर विश्वास करता है మరి నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడని లేఖనంలో మనం मुझसे చూస్తాం. ज्यादा अधिक कार्य करेगा करके वचन में जो यीशु पर विश्वास करते हैं. మరి వారందరూ కూడా ఆయన కంటే గొప్ప కార్యములు, ఆయన కంటే గొప్ప కార్యములు, वो सब उससे भी ज्यादा कार्य
అంటే ఆయన నామములో గొప్ప కార్యాలు మనం చేస్తాం. यीशु के नाम में महान कार्य हम करेंगे. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేయాలని ప్రభు చెప్తా ఉన్నాడు. इसलिए प्रभु कहता है विश्वास सहित प्रार्थना हम करें. ఎవరు అధైర్యపడొద్దు, कोई भी अधैर्य ना हो, ధైర్యంగా ఉండండి. हिम्मत के साथ रहेंगे. విశ్వాస ప్రార్థన, विश्वास के साथ जो प्रार्थना, విశ్వాస సహితమైన ప్రార్థన और विश्वास के जरिए जो प्रार्थना ఈ है, భూలోక సంబంధమైన అవసరాలు दुनिया के आवश्यकताओं को అలాగే ఆత్మ సంబంధమైన అవసరాలు और सारे आत्मिक आवश्यकता को भी, రెండిటిని తీర్చగలగడం మనం చూడగలం. दोनों विषयों को पूरा करके देख सकते మరి हैं. ఆత్మ సంబంధమైన అవసరాలు और आत्मिक आवश्यकताएं విశ్వాస ప్రార్థన ద్వారా కలుగుతాయి. विश्वास के प्रार्थना के जरिए हो जाएंगे. అలాగే భూ సంబంధమైన అవసరాలు और दुनियादारी की आवश्यकता విశ్వాస సహితమైన ప్రార్థన ద్వారా జరుగుతాయి. विश्वास सहित प्रार्थना के द्वारा हो కాబట్టి जाएंगे. ధైర్యంగా ఉండండి. इसलिए धैर्य के साथ रहें. మరి విశ్వాసం ఉన్నప్పుడు, अगर विश्वास है, ఆ ప్రార్థన ఉన్నప్పుడు प्रार्थना है, ఆందోళన ఉండదు. भय नहीं होगा. మనము నిశ్చయముగా ఆయన మీద విశ్వాసం हम ఉంచగలుగుతాం. निश्चय रूप से उस पर विश्वास कर కాబట్టి सकते हैं. విశ్వాస సహితమైన ప్రార్థన ఏంటంటే विश्वास सहित प्रार्थना मतलब దేవుడే మన కార్యాలలో ఆయన జోక్యం చేసుకోవడం. स्वयं परमेश्वर खुद हमारे कार्यों के अंदर आ जाएगा మరి దైవికమైనటువంటి వెలుగును మనం और చూడగలుగుతాం. ईश्वरीय ज्योति को हम देख पाएंगे పరిశుద్ధమైన బలాన్ని మనం और పొందగలుగుతాం. पवित्र सामर्थ्य को हम पाएंगे. దేవుని వాక్యాన్ని మనం విశ్వాసంతో ధ్యానం చేస్తా ఉన్నప్పుడు, परमेश्वर के वचन को विश्वास के साथ जब मनन करने लगेंगे, మరి దేవుని వాక్యంలో ఇలాంటి కార్యాలు జరిగితే परमेश्वर के वचन में ऐसे कार्य जब మరి होगा, నా జీవితంలో కూడా దేవుడు చేస్తాడు अगर इसमें है तो मेरे जिंदगी में भी होना అనే चाहिए. పరిశుద్ధమైన ధైర్యాన్ని మనం वो పొందగలుగుతాం. पवित्र डाढ़स हमें दे देगा. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన ఉన్నప్పుడు इसका मतलब विश्वास सहित प्रार्थना होगा तो ఆందోళన గాని भय భయము గాని ఉండదు. या वो निराश नहीं होगा, అలాగే మనకి అనుమానం ఉండదు. संदेह नहीं होगा. ఇవన్నీ విశ్వాసానికి శత్రువులుగా మనం చూడాలి. ये सारे चीज विश्वास का जो शत्रु है. కాబట్టి వాటన్నిటిని మనం ఎదిరించి మనం ప్రార్థన చేయాలి. ये सारे चीजों को सामना करते हुए हम प्रार्थना करेंगे. అప్పుడు ఒక గొప్ప వెలుగుని మనం तब చూడగలుగుతాం. एक महान ज्योति को हम మరి पाएंगे. దైవ శక్తిని మనం చూడగలుగుతాం. ईश्वरीय ताकत को हम पाएंगे. మన జీవితం ఒక ఆశ్చర్యంగా ఉంటది. हमारा जिंदगी आश्चर्यचकित हो जाएगा. ఇతరులు మనల్ని చూసినప్పుడు जो लोग हमें जब देखते हैं, విశ్వాసము ప్రార్థన ద్వారా विश्वास सहित प्रार्थना के जरिए అది ఇతరులను లోకాన్ని ఆశ్చర్యపోయేలాగా చేస్తది. दुनिया वालों लोगों को, दूसरे लोगों को आश्चर्यचकित कर देगा. కాబట్టి మనందరం విశ్వాసముతో అలాగే ప్రార్థనలో సంపూర్ణముగా మనం ముందుకు సాగాలి. इसलिए विश्वास के साथ प्रार्थना में संपूर्ण होकर आगे बढ़ेंगे. మనము ఇంకొక మాటను కూడా మనం చూస్తే और एक वचन को भी देखेंगे तो దేవుని వాక్యంలో परमेश्वर का वचन మరి ఒక సందర్భం మనకు తెలుసు. एक ऐसा संदर्भ है మరి పేతురు యేసు ప్రభువారు నీటి మీద నడుస్తా ఉన్నప్పుడు जब यीशु मसीह समुद्र में पानी के ऊपर चल रहा था, అక్కడ పేతురు కూడా నడుస్తానని వచ్చాడు. वहां पतरस कहा प्रभु मैं भी चलूंगा. నడిచాడు కొంత సమయము. कुछ समय तक चला. కానీ అక్కడ మనం చూస్తే वहां जब देखेंगे तो అతడు గాలిని చూసినప్పుడు, जब उसने हवा को देखा, సముద్రాన్ని చూసినప్పుడు, समुद्र को देखा, సమస్యను చూసినప్పుడు, समस्या को जब देखा, ప్రకృతిని చూసినప్పుడు प्रकृति को जब देखा, వెంటనే అతడు విశ్వాసము సన్నగిల్లింది. तुरंत विश्वास में दुबला हो गया. భయం వచ్చింది, भय आ गया, మునిగిపోసాగాడు. वो डूबना शुरू किया. సృష్టికర్తను చూసినంతసేపు जब तक हम सृष्टिकर्ता को देखते हैं, విశ్వాసం ఉన్నది, विश्वास भी है, సృష్టికర్త ఉన్నాడు. सृष्टिकर्ता भी है. కానీ విశ్వాసములో స్థిరత్వం పోయినప్పుడు, जब विश्वास में स्थिरता निकल गया, విశ్వాసములో స్థిరత్వం లేనప్పుడు, विश्वास में जब स्थिरत्व नहीं है, సృష్టికర్త మీద ఆధారపడ్డం మానేసినప్పుడు, सृष्टिकर्ता के ऊपर आधारित होना जब छोड़ दिया, మరి మనుషుల వైపు చూసినప్పుడు, मनुष्य की तरफ जब देखते हैं, పరిస్థితుల వైపు చూసినప్పుడు, परिस्थितियों को जब देखते हैं, సమస్యల వైపు చూసినప్పుడు, समस्या को जब देखते हैं, భయం లోనికి వచ్చినప్పుడు, जब भय अंदर आता है, అనుమానంతో నింపబడినప్పుడు, संदेह से जब भर जाते మరి हैं, అతడు మునిగిపోయిన సందర్భాన్ని మనం वो చూస్తాం. डूब गए करके देखते हैं. విశ్వాసం ఉన్న చోట जहाँ विश्वास है, మరి భయం ఉండదు, भय नहीं होता. భయం ఉన్న చోట जहाँ भय होता है, విశ్వాసం ఉండదు. वहाँ विश्वास नहीं होता. నిజమైన విశ్వాసులకి सच्चा विश्वास, భయము గాని, डर ఆందోళన గాని, या घबराहट, అనుమానము గాని, संदेह, పాపము గాని, पाप, దోషము గాని, दोष, లోకము గాని, दुनिया అలాగే నామకార్థ స్థితి గాని या नामदारी जीवन जिंदगी వారిలో ఉండదు. उनके अंदर नहीं होगा. విశ్వాసము ప్రార్థన, विश्वास और प्रार्थना, మరి రెండిటితో మనం ముందుకు వెళ్ళాలని ప్రభు ఆశపడతా ये ఉన్నాడు. दोनों विषय से आगे बढ़ना है करके प्रभु आशा करता है. ఇంకొక మాటని మనం ఆలోచన చేస్తే, और एक विषय जब हम మనము देखेंगे तो ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు जब हम प्रार्थना करना शुरू करते हैं, అది విశ్వాసంతో నింపబడిన ప్రార్థన అయితే, वो विश्वास से भरा हुआ प्रार्थना है. ప్రార్థన లేని మనుషులను जिस इंसानों के अंदर प्रार्थना नहीं మరి है,
ప్రార్థన పరులుగా మార్చివేయడం మనం చూస్తాం. वो लोग प्रार्थना करने वाले बन जाएंगे. మరి ఎంతో మంది ప్రార్థన లేని స్థితిలో ఉంటా ఉన్నారు. कई लोग ऐसे स्थिति में जिनके अंदर प्रार्थना ही नहीं है. ఎందుకు వారు ప్రార్థన లేకుండా జీవితాన్ని గడుపుతా ఉన్నారు? क्यों बिना प्रार्थना का जिंदगी बिताते हैं वो लोग? దానికి కారణం ఒకటే, उनका कारण यही है, వారిలో దేవుని మీద వారికి విశ్వాసం లేదు. परमेश्वर के ऊपर विश्वास नहीं है उनके. విశ్వాసం బలహీనం అయిపోయింది. वो विश्वास बलहीन हो गया. మొదటి ప్రేమ పోయింది. पहला प्यार निकल गया. వారు దేవునిని మొదటిలో ప్రేమించినట్లుగా ప్రేమించలేకపోతా जिस ఉన్నారు. तरह यीशु को प्यार किए थे ऐसे प्यार नहीं कर पा కాబట్టి रहे हैं. దేవుడు ఇది చేయగలడని వారు నమ్మటలేదు. परमेश्वर कर सकता है करके विश्वास नहीं है. మన దేవుడు చూసే దేవుడని వారు నమ్మటలేదు. हमारा परमेश्वर देखने वाला करके ఆయనకు మరుగైనది ఏది లేదని వారు నమ్మటలేదు. उसके लिए कोई भी अंधे की नहीं करके ఆయన సర్వశక్తిమంతుడని నమ్మటలేదు. वो सर्वशक्तिमान करके विश्वास ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవుడని నమ్మటలేదు. वो लाल समुद्र को 2 टुकड़ा किया करके विश्वास नहीं कर पाता. పాత నిబంధన కృత నిబంధనలో पुराना नियम में नया नियम में మన దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. हमारा परमेश्वर महान कार्य किया. వారందరూ కూడా విశ్వాసము ద్వారా వాటిని పొందారు. वे सब विश्वास के द्वारा ही वो उनको पा सके. విశ్వాసములో బలహీన పడితే विश्वास में जब बलहीन हो जाएंगे నువ్వు तो ప్రార్థన చేయలేకపోతావు. तुम प्रार्थना नहीं कर सकते. నువ్వు ప్రార్థన చేయలేకపోతే अगर प्रार्थना नहीं कर सकते నీ పక్షంగా దేవుడు కార్యం చేయలేకపోతాడు. आपके पक्ष में परमेश्वर कार्य नहीं कर सकता. ప్రార్థన విశ్వాసము प्रार्थना और विश्वास దేవునిని కదిలిస్తే परमेश्वर को हिलाता है तो దేవుడు परमेश्वर మన సమస్యలను కదిలిస్తాడు. हमारा समस्या को हिला देगा. మరి ఈ యొక్క సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ये सच्चाई को भूलना नहीं. ఈ తరము ప్రార్థనా తరముగా ఉండాలి. ये पीढ़ी प्रार्थना का पीढ़ी होना चाहिए. మన పూర్వీకులు ఎలాగా ప్రార్థన చేశారు, हमारे पूर्वजों किस तरह प्रार्थना की మనము కూడా అలాగే ప్రార్థన हम भी చేయాలి. उसी तरह प्रार्थना ఒక करें. అబ్రహాము వలె ప్రార్థించాలి. इब्राहिम की तरह प्रार्थना ఒక करें. ఏలియా వలె ప్రార్థించాలి. एलिया की तरह प्रार्थना ఒక करें. మలాకి వలె ప్రార్థించాలి. मलाकी की नहीं प्रार्थना करें. శిష్యుల వలె మనం ప్రార్థించాలి. चेलों की नहीं प्रार्थना करें. పౌలు వలె మనం ప్రార్థించాలి. पौलुस की नहीं प्रार्थना करें. మన ప్రభు అయిన యేసు हमारा प्रभु यीशु ఆయన మనకి ప్రార్థనను నేర్పించాడు. वो हमें प्रार्थना सिखाया. మరి చాలా సార్లు బైబిల్లో कई बार बाइबल में ఎలా ప్రార్థన చేయాలో చెప్పాడు ఆయన. किस तरह प्रार्थना करना है करके बोला है. ఎలా బోధించాలి అనే విషయం కంటే और किस तरह प्रचार करें उससे ज्यादा ఎలా ప్రార్థించాలి. किस तरह प्रार्थना करना. రాత్రి అంతా ఆయన ప్రార్థన చేశాడు. पूरी रात यीशु ने प्रार्थना, తెల్లవారుజామున ఆయన ప్రార్థన చేశాడు. सुबह सुबह प्रार्थना किया, గంటలు గంటలు ఆయన ప్రార్థన చేశాడు. घंटों घंटों प्रार्थना किया. పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రార్థనలో ఆయన నింపుతా और ఉన్నప్పుడు पवित्र आत्मा परमेश्वर प्रार्थना में यीशु को भरते गए. ఆ పరిశుద్ధాత్మ శక్తితో वो पवित्र आत्मा के सामर्थ्य से ఆయన ఉదయం అంతా పరిచర్యను ఆయన జరిగించాడు. पूरी सुबह वो पूरा दिन सेवकाई किया. ప్రార్థన లేని పరిచర్య सेवकाई जो बिना प्रार्थना का ఫలితం होता है, లేని పరిచర్యగా फल रहित మిగిలిపోతుంది. सेवकाई होता है. ప్రార్థన లేని పరిచర్య, जो सेवकाई में प्रार्थना नहीं ప్రార్థన లేని జీవితము होता, प्रार्थना रहित जिंदगी ఫలితాలని చూడలేకపోతుంది. फल को देख नहीं सकता. ప్రార్థన లేని జీవితము प्रार्थना रहित మరి శోధనలోనికి వెళ్ళిపోద్ది. परीक्षा में लेके चला ప్రార్థన जाता है. లేని జీవితము प्रार्थना रहित जिंदगी అపవాదిని ఎదిరించలేకపోతుంది. शैतान का सामना नहीं कर सकता. ప్రార్థన లేని జీవితము प्रार्थना रहित जिंदगी ఆశ్చర్య కార్యాలు చూడలేకపోతుంది. आश्चर्य कार्य नहीं देख सकता. దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. परमेश्वर का वचन कहता है. మార్కు సువార్తలో మనం చూసాము. मार्कुस सुसमाचार में మరి देखते हैं, 11వ అధ్యాయంలో మనం చదివాం. 11वें अध्याय में देख सकते हैं. నువ్వు ప్రార్థన చేయనప్పుడు जब आप प्रार्थना करते हो నువ్వు నమ్మాలి. विश्वास करो. నువ్వు వేటి కోసమైతే ప్రార్థన जो చేసావు विषय के लिए तुम प्रार्थना करते हो వాటిని పొందానని నమ్మి ప్రార్థన ये చేయాలి. विश्वास करो कि पाया है करके మరి प्रार्थना करो. వెంటనే వాటిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడని లేఖనంలో మనం చూస్తాం. तुरंत परमेश्वर आपको देगा करके वचन में देख ఈ सकते రోజు ప్రభు మనతో మాట్లాడుతా हैं. आज ఉన్నాడు. प्रभु ने हमसे बातचीत. విశ్వాసము ప్రార్థన विश्वास और प्रार्थना రెండు కలిసి వెళ్ళినప్పుడు दोनों मिलकर जब जाएगा तो దేవునికి మనం భయపడతాం. परमेश्वर का भय रखेंगे. మన దేవుడు మనల్ని చూస్తా ఉన్నాడు. परमेश्वर हमें देखता है. దేవునికి మరుగైనది ఏది లేదు. परमेश्वर को कोई छिपा नहीं है. ఒక రోజున దేవునికి మనం లెక్క అప్పగించాలి. एक समय लेखा देना चाहेंगे. వ్యక్తిగత జీవితం గురించి లెక్క అప్పగించాలి. व्यक्तिगत जिंदगी के बारे में लेखा మన देंगे. కుటుంబాన్ని గురించి లెక్క అప్పగించాలి. परिवार के विषय में लेखा देना है. దేవుడు మనకి అప్పగించిన పని విషయంలో మనం దేవుడికి లెక్క जो అప్పగించాలి. सेवकाई प्रभु ने हमें सौंपा उसके दिन लेखा देना है. పరిచర్య విషయంలో దేవునికి లెక్క అప్పగించాలి. सेवकाई के विषय में लेखा देना है. విశ్వాసం ఉన్న వాళ్ళు जिनके अंदर विश्वास है, ఆయనకి భయపడతారు. उस पर भय मानेंगे ఆయననే ఎప్పుడు और వేడుకోగలుగుతారు. हमेशा उसके सामने घुटने टेकेंगे. ఆలస్యం అవుతా ఉందని కంగారు పడద్దు. आलस्य होता करके जल्दीबाजी नहीं करना. ఇంకా ఎదురు చూడండి. इंतजार करें మరింతగా ప్రార్థన చేయండి. और ज्यादा प्रार्थना करें. మనందరం అలాగ ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలని తెలియచేస్తా ఉన్నాను. उस तरह प्रार्थना करके आगे बढ़े करके आपको याद दिलाता हूँ. ఈ సంవత్సరంలో इस साल
साल में గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడబోతాం. बहुत बढ़िया बेदारी हम देखने वाला है ఉజ్జీవం వచ్చే సంవత్సరం ఇది और बेदारी आने वाला साल है 2025. 2025. ఎలాంటి సమస్యలు వచ్చినా कोई भी समस्या क्यों ना हो, ఆ సమస్యల మధ్యలోనే वो सारे समस्याओं के बीच దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని రాబోతా ఉన్నాడు. परमेश्वर बहुत बड़ी बेदारी लेके आने वाला కాబట్టి అధైర్యపడొద్దు. है। अधैर्य ना हो, మీరు ఊహించిన కార్యాలు ఆయన చేయబోతా जो ఉన్నాడు. आपने कभी नहीं सोचा वैसा कार्य అపోస్తల కాలంలో జరిగిన కార్యాలు మనం చూడబోతా ఉన్నాం. प्रेरितों के समय में जो कार्य हो वो कार्य देखने वाला है, భీకరమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు ఆయన. महत्वपूर्ण कार्य वो करने वाला है। మనం చేయవలసింది जो हम करेंगे విశ్వాసముతో विश्वास के साथ, ప్రార్థనలో सिर्फ प्रार्थना में ముందుకు వెళ్ళినప్పుడు आगे जब बढ़ते हैं, మరి ప్రభువు మన జీవితాలలో గొప్ప కార్యాలని చేయబోతా ఉన్నాడు. उसी समय परमेश्वर हमारे जरिए महान कार्य करेगा। మనందరం అట్టి రీతిగా हम सब उसी रीति से ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. प्रार्थना में आगे बढ़े దేవుని మీద సనగొద్దు, और परमेश्वर के ऊपर नहीं कुड़कुड़ाएं దేవునిని అనుమానించొద్దు. और परमेश्वर के ऊपर संदेह ना మరి करें ప్రార్థనా సమయాన్ని మాటలకి ఇవ్వద్దు. और प्रार्थना समय व्यर्थ बातों के लिए नहीं दे। మరి ప్రార్థనా సమయాన్ని ఎక్కడ కూడా గడపొద్దు. प्रार्थना के समय को कहीं बाहर व्यर्थ नहीं करें। ప్రార్థనా సమయాన్ని అనవసరమైన విషయాలు ఆలోచించొద్దు. प्रार्थना के विषय में बेकार विषय के ऊपर मन नहीं लगाएं, అనవసరమైన విషయాలు ఊహించొద్దు. फालतू चीजों को ना सोचें। ప్రార్థన అంటే ప్రార్థన చేయాలి. प्रार्थना मतलब प्रार्थना ही करना है, దేవుని వేడుకోవాలి. परमेश्वर के समय विनती करना है। పరలోకపు సింహాసనాన్ని स्वर्गीय सिंहासन को ప్రార్థన కదిలిస్తది. प्रार्थना हिला देगा। ప్రార్థన దేవుడు ఈ భూమి మీద కార్యాలు చేయలాగన చేస్తది. प्रार्थना ऐसे कार्य करेगा जो परमेश्वर दुनिया में हिला के कार्य करे। ఆ రీతిగా మనం ప్రార్థనలో ముందుకు వెళ్ళిపోదాం. उस रीति से प्रार्थना में आगे बढ़े। ఎవరికి వారు సిద్ధపరచుకోండి. जो अपने आप को स्वयं तैयारी करे, మనందరం సిద్ధపరచుకుందాం. हम सब तैयारी करें, మరి దేవుని రాజ్యము కొరకు మనం సిద్ధపడదాం. परमेश्वर के राज्य के लिए तैयारी हो जाए। మన ప్రభువు ఆశ్చర్య కార్యములు చేయబోతా ఉన్నాడు. हमारा प्रभु आश्चर्य कार्य करने वाला है, గొప్ప రక్షణ మనం చూడబోతా ఉన్నాం. महान उद्धार को देखने वाले हैं। గొప్ప రక్షణ, महान उद्धार, గొప్ప రక్షణ ఈ ప్రాంతాలలో జరగబోతా ఉంది. महान उद्धार के कार्य इस जगह में होने वाला है। వందల వేల మంది మరి క్రీస్తు అనుగ్రహించే రక్షణను పొందుకోబోతా ఉన్నారు. हजारों हजारों लोग यीशु का उद्धार को पाकर वो खुश होने वाले हैं। ఆయన పాదాల దగ్గర మనం చేసే ప్రార్థన ద్వారా उसके चरणों के पास जब प्रार्थना करते हैं, దేవుని రక్షణ కార్యాన్ని మనం చూడబోతాం. परमेश्वर के उद्धार का कार्य को देख सकते हैं। అందరూ ఒకసారి ఆలోచించుదాం. हम एक बार सोचेंगे, एक बार విశ్వాసములో ప్రార్థనలో ముందుకు సాగిపోదాం. विश्वास में प्रार्थना में आगे बढ़े। దేవుడు ఈ మాటలను దీవించును గాక. परमेश्वर इन वचनों को आशीषित करे। ఈ మాటలు వింటా ఉన్న మనందరినీ దేవుడు ఆశీర్వదించును जो जो గాక. ये बातों को सुनते हैं सबको परमेश्वर आशीषित करे। ఒక చిన్న ప్రార్థన మీ గురించి చేయాలని అనుకుంటా एक ఉన్నాను. छोटी सी प्रार्थना मैं आपके लिए करूंगा। అందరూ కళ్ళు మూసుకుందాం. सब लोग एक बार आंख बंद कीजिए। అందరూ ఈ ప్రార్థనలో ఏకీభవించండి. सब लोग प्रार्थना में एक हो जाइए। పరిశుద్ధాత్మ దేవుని అడగండి. पवित्र आत्मा परमेश्वर से ప్రియ पूछिए। పరిశుద్ధాత్మ దేవ, प्रिय पवित्र परमेश्वर, విశ్వాసంతో మమ్మల్ని నింపండి. विश्वास से मुझे भर दो। మమ్మల్ని విశ్వాసములో స్థిరపరచండి. हमें विश्वास में स्थिर करो। మేము విశ్వాసంలో దృఢముగా ఉండినట్లుగా సహాయం చేయండి. सहायता करो कि विश्वास में हम दृढ़ हो जाएं। మా విశ్వాసాన్ని బలపరచండి నా ప్రభువా. हमारा विश्वास को बलवंत कीजिए प्रभु। పేతురు గురించి మీరు ప్రార్థన చేశారు ప్రభువా. पत्रस के विषय में जिस तरह आपने प्रार्थना किया, విశ్వాసములో తొలగిపోకూడదని ప్రార్థించారు. विश्वास से ना हटे करके प्रार्थना किया। అపవాది శోధిస్తాడు. शैतान परीक्षा करने కానీ आएगा। మేము ప్రార్థించినప్పుడు जब आपने प्रार्थना किया, మేము విశ్వాసంలో స్థిరంగా ఉండగలుగుతాం తండ్రి. विश्वास में स्थिर हो जाएंगे ఈ प्रभु। సమయంలో అనేకులు భయముతో ఉన్నారు ప్రభువా. इस समय कई लोग भय के साथ ఆ हैं प्रभु। భయం అంతా యేసు నామములో తొలగిపోవునుగా. सारे भय यीशु के नाम से निकल जाए। ఆందోళన తొలగిపోవునుగా. घबराहट निकल जाए। అపవాది క్రియలు యేసు నామములో తొలగిపోవునుగా. शैतान का कार्य यीशु के नाम में निकल जाए। నీ రాజ్యము విస్తరించబడునుగా. आपके राज्य विस्तृत हो जाए। విశ్వాసములో అనేకులు గొప్ప కార్యాలు చూసినట్లుగా సహాయం చేయండి. सहायता करो कि विश्वास में कई लोग महान कार्य देख सके प्रभु। అపోస్తలుల కాలములో प्रेरितों के समय में ఎలాంటి కార్యాలు జరిగాయి, जो कार्य आपने किया है, ఆ కార్యాలను మా మధ్యలో జరిగించండి తండ్రి. वैसा कार्य हमारे बीच में करो। ప్రార్థనా పరులుగా మమ్మల్ని और మార్చువేయండి. प्रार्थना करने वाला हमें बनाइए प्रभु। అందరినీ దీవించండి हम తండ్రి. सबको आशीष అన్ని कीजिए। సంఘములలో ఉజ్జీవం వచ్చును గాక. सारे कलीसिया में बेदारी आ जाए। ఉజ్జీవం వచ్చును గాక. बेदारी आ जाए। యేసు నామములో ఉజ్జీవం వచ్చును గాక. यीशु के नाम में बेदारी, ప్రార్థన ఉజ్జీవం వచ్చును గాక. प्रार्थना का बेदारी, అందరూ విజ్ఞాపనతో నింపబడుదురు గాక. और प्रार्थना के आत्मा के साथ भर जाए। ఆత్మ ద్వారా మూలుగులతో ప్రార్థించుదురు और గాక. आत्मा के साथ चिल्लाते हुए प्रार्थना చెప్పన करें। సత్యము కానీ
మాటలతో ప్రార్థించుదురుగాక. ना बोलने वाले बातों के साथ प्रार्थना करें. ప్రార్థన ఆత్మతో మా సంఘములన్నిటిని నింపండి ప్రభువా. प्रार्थना करने वाले आत्मा के साथ कलीसिया को भर दो प्रभु. వ్యర్థమైన విషయాలను కాల్చివేయండి. सारे व्यर्थ चीजों को जला दे प्रभु. లోకాన్ని కాల్చివేయండి. दुनिया की दारी की चीजों పాపాన్ని కాల్చివేయండి. पाप को जला दे. అనుమానాన్ని కాల్చివేయండి. संदेह को जला दे. భయం కాల్చివేయండి నా भय को ప్రభువా. जला दे प्रभु. యేసు నామములో కాలిపోవునుగా. यीशु के नाम में जल जाए सब कुछ. ప్రభా మీరే మా హృదయాలలో విశ్వాసం నింపడతారు. प्रभु हमारे हृदय में विश्वास को ప్రార్థనాత్మతో నింపండి. प्रार्थना आत्मा से भर दो. నీ బిడ్డలందరినీ దీవించి నడిపించండి. सारे बच्चों को आशीषित कर గొప్ప चलाइए. ఉజ్జీవాన్ని అనుగ్రహించండి. बहुत बड़ी बेदारी యేసుక్రీస్తు వారి నామములో यीशु मसीह के नाम से అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. मांगते हैं पिताजी. ఆమేన్ आमेन. ఆమేన్ आमेन. ఆమేన్. आमेन. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. परमेश्वर आपको आशीषित करे.